అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు, ప్రాణహిత ఉండొద్దు, చేవెళ్ళ ఉండొద్దు, అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చిందా? కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వున్న హయాంలో ఏ రోజన్నా నీ 10 సంవత్సరాలలో 200 టీఎం నువ్వు సరే 299 టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు, ఒప్పుకున్నావు. మరి 299 టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయర్లను నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో? నీళ్లు నిధులు నియామకాలే కదా మన నినాదం. నీళ్ల మీద నీకు ఏమాత్రం అవగాహన ఉంది? నీళ్ల మీద అవగాహన ఉన్నా, నీళ్ల మీద ప్రేమ ఉన్నా, నువ్వు ఇచ్చినటువంటి నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్లు, ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక్కరివే మాస్టర్, ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలు పాప అమాయకులు, టీఎంసీ ఏందో క్యూసెక్ ఏందో, నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషను, నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు. ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచుకోబోతురు, నిధులు దోచుకోబోతురు, నియామకాలు దోచుకోబోతురు అనే కదా మన 1600 మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం చేసినావు? లా యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణా నదిలో మన ప్రాంతంలో, మన పారివాహక ప్రాంతంలో ఎంతవరకు సాగునీరు సాగుతుంది, ఎంతవరకు ఆ కెనాల్ పోతుందో అంతవరకు అయితే 65% మనకు రావాలి. 65% రావాలి అంటే మనకెంత రావాలి? ఇవాళ ఆంధ్రాకి ఎంత పోయిందో మనకెంత రావాలి? మనకు వచ్చిన 299 ఆంధ్రాకు పోవాలి, 500 చిల్లర మనకు రావాలి, 900 దాంట్లో. మరి ఎందుకు కాలేదు? మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు 299కి కుదిస్తే మరి 10 ఏళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావు? ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు? దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. ఈరోజు సడన్గా వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి, తెలంగాణ ప్రజలల్లో మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మట్టి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్టు తీసుకొని రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజల్ని ఆలోచించజేయాలి. ఏమని మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా, మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకించడానికే మాట్లాడుతున్నారు తప్ప అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఏమో ఆల్రెడీ మ్యాటర్ 2011 నుంచి ఉంది. వాళ్ళు ల్యాండ్ ఎక్వైజిషన్ చేస్తున్నాం, డబ్బులు ఖర్చు చేయడం మీ హయాంలో చెప్తుండు, ఇప్పుడు చెప్తుండు, అప్పుడు చెప్తుండు వాని బాధవాడు. దీంట్లో 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు, ఆ పైన ఉన్న రాష్ట్రం కింద రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు. వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోరు. నిజంగానే మనమేమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో, మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో, మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి అబ్బా 100 టీఎంసీ, మాకు ఏం అభ్యంతరం లేదు, మాకు బ్రహ్మాండంగా 299 ఎక్కువైపోయినాయి, మీరు ఒక 100 తీసుకొని మాకు 199 సరిపోద్దని చెప్పడానికి ఏమన్నా ఉందా అంశమీడ? మీరు చేసిన దరిద్ర పాలనతో 299 వచ్చిన 299 ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని మళ్ళీ మొన్న జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేసాం. అది ఎప్పుడో చేసి ఉంటే ఈ 299 కాదు, మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది. ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి టన్నలు ఇవన్నీ కనుక మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది. వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది. ప్రాణహిత చేవలను అట్లనే కట్టి ఉంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు. ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మొన్న ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తుండే. మేము అసలు 1100 కోట్లకే నీళ్లు తెద్దాం అనుకున్నామని, వీళ్ళు 7,000 కోట్లకు తెస్తాడని. అసలు ఆ 11 కోట్లది ఏదన్నా దాని మీద రీసెర్చ్ చేయలేదు, దాని మీద టీడీఆర్ లేదు, దాని మీద చర్చ లేదు. దాన్ని కొండపోచంపల్లిని తీసుకొస్తావా, కేశవాపురం నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి మరి గండిపేటలకు ఎట్లా తీసుకొస్తావా, అసలు కేశవాపురం కట్టినవా? రేవంత్ రెడ్డి గారు 20 టీఎంసీ నీళ్లు భవిష్యత్తును ఆలోచించి, మూసీని ఆలోచించి, మంచినీళ్ళని ఆలోచించి ఆయన డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి తెస్తుండే, ఎందుకంటే అక్కడ 50 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి. నువ్వు కేవలం వచ్చి ప్రెస్ మీట్లో ఏమన్నావు, తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే మేము 1100 కోట్లకే తెద్దాం అనుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చి 7,000 కోట్లు చేసిండు దాన్ని అన్నావు, వెళ్ళిపోయినావు. ఇక అసలు దాని మీద ఏం చెప్పలే. ఇక అసలు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుండు, 20 టీఎంసీలు ఎట్లకెళ్ళి తెద్దాం అనుకుంటుండు. కొండపోచమ్మ పెళ్లి కెపాసిటీ 15 టీఎంసీలు, అది ఇరిగేషన్, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు
ఊకోని కూడా ఊకోరు. ఆ 15 టీఎంసీలు వాళ్ళకి సరిపోనుందాడ. మనం ఒక ఆలోచనతోటి